నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టులకు పూర్వ వైభవం వస్తుందని చెప్పుకొచ్చారు. నంద్యాల జిల్లా నంది టొక్కూరు నియోజకవర్గంలో జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 5వ పంపు మోటార్కు ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి మంత్రి పూజలు నిర్వహించారు. అయినా ఇప్పుడు పైన వస్తున్నటువంటి వర్షాల కారణంగా మనకు నీళ్లు కూడా అనంతరం 2000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. త్వరలో బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెగులంక ఎస్ ఆర్బీసీటీకి నీటిని విడుదల చేస్తామన్నారు. గోరుకల్లు నుంచి కూడా సాగునీటి విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అలగనూరుకు గండికి 30 కోట్లు ఖర్చు పెట్టాలంటే అలగనూరు పూర్తి అయ్యేది. వైసీపీ పాలకుల నిర్లక్ష్యంతో ఇవాళ 100 కోట్ల నుంచి 150 కోట్లకు చేరిందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర నీళ్లు వదలడము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర 878.90 ఫీట్స్ ఇప్పటికి ప్రజెంట్ ఉన్నాయి మనకు నీళ్లు. గతంలో కూడా దాదాపుగా జూలై 27వ తారీఖున చేయడం ఉంది, అంతకుముందు ఆగస్టులో చేయడం అయింది. అయినా ఇప్పుడు పైన వస్తున్నటువంటి వర్షాల కారణంగా మనకు నీళ్లు కూడా డ్యాంలో దండిగా ఉన్నాయి. దాన్ని చూసుకొని ఇంకా అవుట్ఫ్లో కూడా 673.99 క్యూసెక్స్ ఇంకా మనకు రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని పెట్టుకొని రైతులకు సకాలంలో పంటలు పండే విధంగా ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు నుంచి ఇచ్చేటువంటివి మనకు తెలుగు గంగా, జిఎన్ఎస్ఎస్, తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్కు, తర్వాత ఎస్ఆర్బీసీకి, వీటి అన్నిటికి కూడా రైతులకు ముందుగా శుభవార్త తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క నీటిని దుర్వినియోగం చేసుకోకుండా, ఎంత వృధా చేయకుండా మనం ఎంత అవసరము మేరకే వదలాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదేవిధంగా నీటిపారుదల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఈ యొక్క నీటిని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే వర్షాలు ఇప్పటికే కొద్దిగా తక్కువగా పడినాయి, మనకు ప్రాణాధారమైనటువంటి ఈ డ్యామ్ ద్వారా నీటినన్నిటిని కూడా విడుదల చేసి రైతులకు అందరికీ కూడా సకాలంలో ఇస్తూ ఉన్నామని చెప్పి తెలియడానికి గర్వపడుతూ ఉన్నాం.